4వ తారీఖు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమ్మత్తు జరిగింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీ పార్టీ ప్రస్తుత వైసీపీ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, ఆయన పార్లమెంటు ఓటు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన బటన్ నొక్కటం జరిగింది. దాని ద్వారా ఆయన ఓటు తెలుగుదేశం పార్టీకి పడింది అని ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయి ఇప్పుడు అది ఒక పెద్ద సంచలనంగా ఉంది. ఆయన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ టీడీపీ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి గారికి ఓటు వేయటం మాత్రం ఆ పార్టీ వైసీపీ పార్టీలోను తెలుగుదేశం పార్టీలోను ఒక అంత ఆశ్చర్యానికి ఆందోళనకి వైసీపీ పార్టీకి గురైంది. సో అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా ఇది ఒక మంచి శుభపరిణామం. వాళ్ళ నాయకులు కూడా తెలుసో తెలియకో తెలుగుదేశం పార్టీ పైనే వాళ్ళు కూడా మక్కువ చూపుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో మనం ఊహించుకోవచ్చు.